కాంగ్రెస్ అంటేనే క్రైసిస్, కాంగ్రెస్ ఉంటేనే క్రైసిస్. ఇది మరొకసారి రుజువైంది. మొన్న కర్ణాటకలో, నిన్న హిమాచల్ ప్రదేశ్లో, నేడు తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అక్కడ ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. తెలంగాణ ఏర్పడ్డ రోజు తెలంగాణలోని 10 జిల్లాల్లో 9 జిల్లాలు వెనుకబడినటువంటి జిల్లాలు స్వయంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ 9 వెనుకబడిన జిల్లాలకు కూడా అభివృద్ధి కోసమని ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని చెప్పి కూడా రీఆర్గనైజేషన్ యాక్ట్ చెప్పింది. అటువంటి తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్లలో దేశంలోనే నెంబర్ 1 పర్ క్యాపిటా దిశగా ప్రయాణం సాగించి అభివృద్ధి పదంలో ఎంతో ముందుకు దూసుకెళ్లడం జరిగింది. దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే అదే తెలంగాణ ఈరోజు మార్పు మార్పు అని చెప్పి ప్రజలు ఆశపడి కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్తే కాంగ్రెస్ వాళ్ళు పీకి పందిరేసిండ్రు, మొత్తం ఇప్పి కుప్పబెట్టిన రాష్ట్రాన్ని. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలైపోయింది. మీరు ఎవరినైనా అడగండి, ఈరోజు డెవలపర్లను కానీ బిల్డర్లను కానీ చేసినటువంటి లేఅవుట్లలో ఒక్కటి కూడా అమ్ముడు పోవడం లేదు, కట్టినటువంటి ఫ్లాట్లలో ఒక్కటి కూడా అమ్ముడు పోవడం లేదు. చిన్న చిన్న వాళ్ళు 5 కోట్లు 10 కోట్లు పెడితే పెద్దవాళ్ళు 100-200 కోట్లు పెట్టి ఈరోజు ఒక్క ప్లాట్ అమ్ముడు పోయినా చాలు అనే స్థాయికి ఈరోజు చేరుకున్నాం. అంత దయనీయమైనటువంటి ఒక పరిస్థితుల్లో ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం ఉన్నది. ఇది వాస్తవమా కాదా ఒకసారి మీరు ఆలోచించండి. కేవలం రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షనే కాదు, ఈరోజు టెక్స్టైల్ ఇండస్ట్రీ మొత్తం కుంటుపడింది. క్లాత్ షోరూమ్లు పెట్టుకున్నటువంటి వాళ్ళని అడగండి, మాల్స్ వాళ్ళని అడగండి, మొత్తం సేల్స్ పడిపోయినాయి, తలలు పట్టుకుంటున్నారు. హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అదే పరిస్థితి. హోటల్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళని అడగండి, రెస్టారెంట్లు పెట్టుకున్నటువంటి వాళ్ళని అడగండి, బార్లు పెట్టుకున్నటువంటి వాళ్ళని అడగండి. గతంలో రోజుకు 50,000 కౌంటర్ అయితే ఈరోజు 30,000 కౌంటర్ అయ్యేటువంటి పరిస్థితి కూడా లేదు. టూరిజం ఇండస్ట్రీ కుదేలవుతూ ఉన్నది. మార్కెట్లో ఈరోజు మనీ సర్క్యులేషన్ లేదు, రొటేషన్ లేదు, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ ఆగిపోయినాయి. ఆర్థిక సంక్షోభం దిశగా తెలంగాణ రాష్ట్రము అడుగులు వేస్తూ ఉన్నది. ఇంకొన్ని రోజులు పోతే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో, గుర్తుపెట్టుకోండి.